నేను వెళ్ళొస్తాను బంగారం. నేను రావడానికి 2, 3 రోజులు పడుతుంది. అంతవరకు జాగ్రత్తగా ఉండు. సరేనా? నేను ఫోన్ చేస్తాను. మీరు లేకుండా బోర్ కొడుతుంది బామ్మ. నా హెడ్ ఆఫీస్‌లో యాన్యువల్ కాన్ఫరెన్స్ ఉందమ్మా. నేను వెళ్ళే తీరాలి. ఖచ్చితంగా అక్కడుండాలి. నిన్ను వదిలి వెళ్ళడానికి నాకు కూడా మనసు రావడం లేదు. కానీ వెళ్ళక తప్పడం లేదు నాన్న. బీ కేర్‌ఫుల్ నాన్న. హ్మ్. వెళ్ళొస్తాను. హ్మ్. ఫోన్ చేయండి. హ్మ్. జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్. బామ్ ఎందుకు పై రూమ్‌కి వెళ్ళకూడదని చెప్పారు? ఆ రూమ్‌లో ఏదో ఒక రహస్యం ఉంది. ఏంటో వెళ్ళి కనిపెడతాను. దీని తాళం బామ్మ ఎక్కడ పెట్టుంటుంది? నిషా? 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 ఎక్కడికి వెళ్ళావే? నిషా? 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 ఏం చేస్తున్నావే? నిషా? నిషా? ఎవరైనా త్వరగా రండి! సెక్యూరిటీ! సెక్యూరిటీ! ఐఎమ్ వెరీ సారీ అమ్మా. మీకు ఇష్టం లేని నిషా చావుని గుర్తు చేశాను. ఆమె ఎందువల్ల చనిపోయిందో మీకు తెలుసా? తన చదువుకున్న కాలేజ్, హాస్టల్, తన ఫ్రెండ్స్ వీళ్ళందర్నీ కనుక్కున్నాను. అసలు నిజమేంటో తెలియలేదు. తన మరణం వెనుక ఏదో ఒక మర్మం ఉంది. తన మరణం వెనుక ఎవరో ఒకరు ఖచ్చితంగా కారణమై ఉంటారని నాకనిపిస్తోంది. ఏది ఏమైనా నాతో డిస్కస్ చేసి ఉండాల్సింది. తను ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండకూడదు. యు రైట్ మ్యామ్. నేను ఎలాగైనా నిషాని కలిసి వెళ్దామని వచ్చాను. నా దురదృష్టం కలవలేకపోయాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను నిషా రూమ్ని చూడొచ్చా? ఎందుకు? నా చెల్లి నిషా యొక్క క్లోజ్ ఫ్రెండ్. తను ఒక రైటర్. తను రాసిన ఒక బుక్ యొక్క కాపీని నిషాకి చదవడానికి ఇచ్చింది. దాన్ని నిషా తిరిగి ఇవ్వలేదు. దాన్ని తీసుకువెళ్దామని వచ్చాను. ఖచ్చితంగా ఆ బుక్ నిషా రూమ్లోనే ఉంటుంది. నేను వెతికి తీసుకొచ్చా. వెరీ సారీ. నిషా రూమ్ని నేను క్లోజ్ చేసేసాను.
అది తెరిస్తే నిషా జ్ఞాపకాలు నన్ను డిస్టర్బ్ చేస్తాయి. అందువల్లే శాశ్వతంగా దాన్ని మూసేశాను. ఇట్స్ ఓకే మా, నో ప్రాబ్లం. ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. నేను బయలుదేరుతానమ్మా. కాస్త ఆగు బాబు. ఇప్పటికే టైం 10 అయ్యింది. ఈ సమయంలో నీకు రూమ్లు ఎక్కడ దొరుకుతాయి చెప్పు. ఏమీ అనుకోకుండా ఇక్కడే ఉండిపో. మార్నింగ్ వెళ్ళు. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.